నువ్వు గంటన్నర మాట్లాడినా 2 గంటలు మాట్లాడినా కనతల మీద తుపాకులు పెట్టేది అర్థమైంది, యూరియా కోసం లైన్లలో నిలబడేది అర్థమైంది, రౌడీలు పోలీసుల గుండెల మీద బుల్లెట్లు దించేది అర్థమైంది. అందుకే రేపు జూబ్లీ హిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి బీఆర్ఎస్కు ఓటేయాలని అట్లు దిగుతున్నాయి నీ పాలనలో. పోలీసులకు రక్షణ లేదు, పారిశ్రామికవేత్తలకు రక్షణ లేదు. దానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రివి. ఇప్పుడు నప్పతట్లోడు ముఖ్యమంత్రి అయితే గిట్లే ఉంటుంది రాష్ట్రం. రాష్ట్రంలో అరాచకం వెళ్తా ఉంది ఈరోజు. ఇవన్నీ జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైనాయి. నువ్వు గంటన్నర మాట్లాడినా 2 గంటలు మాట్లాడినా కనతల మీద తుపాకులు పెట్టేది అర్థమైంది, యూరియా కోసం లైన్లలో నిలబడేది అర్థమైంది, రౌడీలు పోలీసుల గుండెల మీద బుల్లెట్లు దించేది అర్థమైంది. అందుకే రేపు జూబ్లీ హిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి బీఆర్ఎస్కు ఓటేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, నువ్వు ఎన్ని పంచినా, చీరలు వంచినా, సారెలు వంచినా, పైసలు వంచినా నడవది. ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని పెట్టి చీరలు వంచుతున్నాడు యూసఫ్గూడలో. అందులో రాసిన బ్రోచర్ల వెంకటేశ్వర కళ్యాణం, సాయంత్రం పూట అందరికీ చీరలు, దోతులు, బట్టలు పంచబడును. వట్టప్పుడు ఎందుకో వంచపోతారు, యూసఫ్గూడలో ఇవ్వాలే వంచుతారట. పొద్దున్నే అది మీరు చూసినో లేదో, మేము కూడా అందరికి పెట్టినాం, పోని పోయి అందరు పోయి తెచ్చుకోపోరని మేము కూడా చెప్పినాం. జూబ్లీహిల్స్ వాళ్ళకి పేదలకే కదా కనీసం దక్కంతి అని. ఆరింటికి ఉందట కళ్యాణం, అయినాక చీరలు, దోతులు, కుడుకలు అన్ని వంచుతారట. యూసఫ్గూడలో ఎల్లుండి ఓట్లుంటే జూబ్లీహిల్స్లో ఎందుకో వంచబడతారు, సనత్ నగర్లో వంచారు, కూకట్పల్లిలో చేయరు ఎందుకో కళ్యాణం. నువ్వు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి చెప్తున్న ముచ్చట వెనకటి కూడా అన్నాడట, పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాగి కూలిపోయిందట. గట్లున్నది రేవంత్ తీరు. బాబు రేవంత్ గారు, నువ్వు తెలంగాణకు నీ పార్టీ, నీ పాలన ఏం చేయలేదు, ఏం చేయబోదు అని ఈ రాష్ట్ర ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం, పూసుగూడెం పంప్ హౌస్ కట్టినాం, బిజ్కొత్తూరు పంప్ హౌస్ కట్టినాం, కమలాపురం పంప్ హౌస్, నార్లాపూర్ పంప్ హౌస్, అంజనగిరి రిజర్వాయర్, ఏదుల్ల పంప్ హౌస్, ఏదుల్ల రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్, కురుమూర్తి రిజర్వాయర్, ఇట్లా ఎన్ని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్, ఉద్దండాపూర్ రిజర్వాయర్, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్,